ఈరోజు వార్తలు చూద్దాం రండి. హోలీ పండుగ వేడుకలు. దృక్ పంచాంగం ప్రకారం ఈ ఏడాది మార్చి 3న హోళికా దహనం, మార్చి 4న రంగుల పండుగ హోలీ జరుపుకోనున్నారు. మార్చి 2 సాయంత్రం నుండే పౌర్ణమి తిథి ప్రారంభమవుతుందని పండితులు తెలిపారు. చిలీలో గ్యాస్ ట్యాంకర్ పేలుడు. చిలీ రాజధాని శాంటియాగోలో లిక్విఫైడ్ గ్యాస్తో వెళ్తున్న ట్రక్కు బోల్తాపడి పేలడంతో నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో 50కి పైగా వాహనాలు ధ్వంసం అవ్వగా ఆ ప్రాంతమంతా దట్టమైన తెల్లటి పొగ అలుముకుంది. ఈశాన్య భారత తొలి ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్. త్రిపురకు చెందిన 15 ఏళ్ల అర్షియా దాస్ సెర్బియాలో జరిగిన టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసి ఈశాన్య భారతదేశం నుండి తొలి ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్గా చరిత్ర సృష్టించింది. 47 ఏళ్ల తర్వాత కమల్ రజనీ కలయిక. తమిళ దిగ్గజాలు కమల్ హాసన్, రజనీకాంత్ దాదాపు 47 ఏళ్ల తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒకే స్క్రీన్పై కనిపించబోతున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్టును రెడ్ జైంట్ మూవీస్ నిర్మిస్తుంది. మహారాష్ట్రలో కెమిస్ట్రీ పేపర్ లీక్ కలకలం. నాగ్పూర్లో 12th క్లాస్ కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం పరీక్షకు ముందే వాట్సాప్లో ప్రత్యక్షమవ్వడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఓ విద్యార్థిని ప్రవర్తనపై అనుమానం రావడంతో తనిఖీ చేయగా ఈ లీకేజీ వ్యవహారం బయటపడింది. గుజరాత్లో 68 లక్షల ఓట్ల తొలగింపు. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో భాగంగా గుజరాత్లో అత్యధికంగా 68.12 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. మరణాలు, వలసలు మరియు డూప్లికేట్ ఎంట్రీల కారణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పీఎం మోదీకి రోహిత్ పవార్ లేఖ. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై విచారణ పూర్తయ్యే వరకు సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని కోరుతూ రోహిత్ పవార్ ప్రధానికి లేఖ రాశారు. ఆ విమాన సంస్థకు మంత్రికి మధ్య ఉన్న సంబంధాలపై స్వతంత్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులు. టీటీపీ ఉగ్రవాదులే లక్ష్యంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని పక్తికా, నంగర్హార్ ప్రాంతాల్లో వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పలువురు మరణించగా ఆఫ్ఘన్ ప్రభుత్వం దీనిపై తీవ్రంగా స్పందిస్తూ ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. శ్రీనగర్లో ప్రమాదానికి గురైన సీఆర్పీఎఫ్ వాహనం. శ్రీనగర్ శివారుల్లో నియంత్రణ కోల్పోయిన సీఆర్పీఎఫ్ బంకర్ వాహనం కాలువలో పడి 7 జవాన్లు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఏప్రిల్ 1 నుండి కొత్త క్రెడిట్ కార్డు నిబంధనలు. ఏప్రిల్ 1 నుండి రానున్న కొత్త ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఏడాదికి 10 లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు చెల్లింపులు చేస్తే బ్యాంకులు ఆ వివరాలను ఐటీ శాఖకు నివేదిస్తాయి. రద్దయిన పాకిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్. ఫిబ్రవరి 21న కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియంలో జరగాల్సిన పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య సూపర్ 8 మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.